హలో అండి. మీకు తెలుసా శనగపిండితో ఇంత నల్లగా అయిపోయిన ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చని. ఒక ప్లేట్‌లోకి శనగపిండిని తీసుకోండి. ఇది మనకి 2, 3 రోజుల పాటు స్టోర్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండదు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఉంటుంది. ఇలా ప్లేట్‌లోకి శనగపిండిని తీసుకున్న తర్వాత కల్లుప్పిని మిక్సీ వేసుకున్నాను. ఇందులోనే కొంచెం పసుపు అలాగే బేకింగ్ పౌడర్‌ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. అంతే 2 నిమిషాలు ఆగిన తర్వాత మనము ఇంక మొత్తం కూడా నీట్‌గా ఇత్తడి సామాన్లకి అలాగే రాగి సామాన్లకి అప్లై చేయడమే. పెద్దగా రుద్దాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లాగా అప్లై చేస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ డైరెక్ట్‌గా చేత్తోనే అనేస్తున్నానండి. ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి మనకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇట్లా అప్లై చేసేసి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత నార్మల్‌గా వాటర్‌లో క్లీన్ చేసినా పోతుంది. చూసారా, నేను కొంచెం అప్లై చేసి పక్కకి కొంచెం రుద్దగానే ఎంత నీట్‌గా మిలమిలా మెరిసిపోతుందో. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత వాటర్‌లో మంచిగా క్లీన్ చేశాను. చూసారా, చాలా చక్కగా క్లీన్ అయిపోయినాయి. ఎటువంటి కష్టం లేకుండా క్షణాల్లో నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందా? నచ్చితే డెఫినెట్‌గా ట్రై చేయండి. ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసి లైక్ చేసేయండి.